ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ పిలుపు కోసం కవిత గత 10 రోజులుగా ఎదురు చూస్తున్నారు. లేఖ లీక్ వ్యవహారం జరిగి 10 రోజులు దాటినా కేసీఆర్ మాత్రం సమయం ఇవ్వలేదు. అటు ఈ నెల 10న కేటీఆర్ అమెరికా నుంచి హైదరాబాద్కు రానున్నారు. కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండగా కవిత తీవ్ర విమర్శలు చేసింది. కవిత కామెంట్స్ పై కేటీఆర్ స్పందిస్తారా లేదా అనే దానిపై బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. కవిత ఎపిసోడ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ అందిస్తారు. నరేష్, మొత్తానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో కవిత లీక్ ఏదైతే లేఖ లీక్ వ్యవహారం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ వ్యవహారం జరిగి దాదాపు 15 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ వ్యవహారం ఒక కొలికి రాలేదు. దీంతో బీఆర్ఎస్ శ్రేణిలో కొంత అయోమయం కొనసాగుతుంది. వాస్తవానికి తన లేఖను లీక్ చేశారంటూ కూడా ఎవరో తేల్చాలంటూ కూడా మే 23వ తేదీ నాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవిత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత కేటీఆర్ టార్గెట్గా డైరెక్ట్గా కేటీఆర్ పేరు తీసుకోకుండా కవిత పెద్ద ఎత్తున కేటీఆర్ టార్గెట్గా పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాల మీద బహిరంగంగా మాట్లాడిన నేపథ్యంలో ఒక రకంగా కవితను పూర్తిగా పార్టీ నాయకత్వం పక్కన పెట్టినట్టుగా చాలా స్పష్టమవుతుంది. ఇందులో భాగంగానే ఆమె అమెరికా నుంచి మే 23వ తేదీన ఇండియాకు వచ్చారు. ఏదైతే అప్పటి నుంచి కూడా దాదాపుగా 17-18 రోజులుగా కూడా ఏదైతే ఇప్పటికీ 15 రోజులుగా కేసీఆర్ పిలుపు కోసం ఆమె ఎదురు చూస్తుంది. కానీ ఇప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కవితకు ఎక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే కవిత కేసీఆర్ పిలిస్తే వెళ్ళి తను చెప్పదలుచుకుంది చెప్పే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి కూడా కేసీఆర్ పిలుపు రాలేదు. మరొక వైపు బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా బీఆర్ఎస్ నాయకత్వం కావచ్చు, నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, కవిత చేస్తున్న కార్యక్రమాల్లో ఎక్కడ కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే కవిత కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిందిగా మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఇందులో భాగంగానే గతంలో కవిత ఏ జిల్లా పర్యటనకి వెళ్ళినా ఎక్కడ ఏ కార్యక్రమాలు చేసినా బీఆర్ఎస్ నాయకులు పాల్గొనేవాళ్ళు. అదేవిధంగా క్యాడర్ కూడా సపోర్ట్గా నిలిచేది. జాగృతి కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ క్యాడర్ కూడా కవిత కార్యక్రమాలకు హాజరయ్యేవాళ్ళు. అలాంటిది ఎక్కడ కూడా నిన్న ఇందిరా పార్క్ వద్ద ఏదైతే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ధర్నా కూడా కవిత నిర్వహించారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు అయితే ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలోనే హాజరైనప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు ఎక్కడ కనిపించలేదు. మరొక వైపు కవిత మాత్రం ఒక స్ట్రాటజీగా, ఒక ప్లాన్గా తమ నాయకుడు కేసీఆర్ మీద ఈగవాళ్ళని ఊరుకునేది లేదు అంటూ కూడా ఒక రకంగా తన తండ్రిని బీఆర్ఎస్ అధ్యక్షుడిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం కవిత వ్యవహారం మీద కొంత కోపంగా సీరియస్గా ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి ఈ వ్యవహారంలో ఎవరూ మాట్లాడవద్దు అంటూ కూడా ఏదైతే కవిత కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన తర్వాత స్వయంగా ఫామ్ హౌస్కు కేటీఆర్ని పిలిపించుకున్నారు. ఏదైతే కేసీఆర్ కేటీఆర్ని పిలిపించుకుని ఈ వ్యవహారం మీద ఎక్కడ కూడా బహిరంగంగా కావచ్చు, మీడియాలో కావచ్చు ఎవరు మాట్లాడొద్దు అనేది కేసీఆర్ చెప్పినమాట. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆయన స్వభావం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా కేసీఆర్ కనుక ఒకసారి కోపం వస్తే ఖచ్చితంగా ఎవరిని వాళ్ళందరినీ కూడా దూరం పెట్టేస్తారన్న ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అందులో భాగంగానే కవితను కూడా ప్రస్తుతం పక్కన పెట్టారు. ఎక్కడ కూడా ఆమెకు కలవడానికి సమయం కూడా ఇవ్వట్లేదు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఫలితాల తర్వాత ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ పార్టీ కొంత గాడిలో పడుతున్న నేపథ్యం. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత, ఇందులో భాగంగానే ఇప్పుడు కవిత వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి కొంత తలనొప్పిగా మారింది. వీళ్ళంత త్వరగా ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే పార్టీకి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉందనేది సీనియర్లు చెప్తున్న మాట.